అయ్యో పాపం! గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుంటే నట్టేట ముంచింది. ఈజీగా గమ్యస్థానానికి చేరుస్తుందని నమ్ముకున్న జీపీఎస్ నావిగేషన్ ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ విషాద ఘటన ఎలా జరిగిందంటే, ప్రస్తుతం మనిషి జీవితం టెక్నాలజీ మయమైపోయింది. ఈ టెక్ జమానాలో ఏది కావాలన్నా సులువుగా మన దగ్గరికే వస్తోంది. దీంతో మనిషి నిత్య జీవితం చాలా సులభమయ్యింది. అయితే ఈ టెక్నాలజీతో కేవలం లాభాలే కాదు, నష్టాలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు దీని వెనక భారీ ప్రమాదాలు కూడా పొంచి ఉంటున్నాయి. ఇలా సాంకేతికతను నమ్ముకున్న ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిన దారుణం ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ప్రాణాలు తీసిన జీపీఎస్ నావిగేషన్. ఉత్తరప్రదేశ్కు చెందిన ముగ్గురు వ్యక్తులు కారులో బరైలీ నుండి దాతాగంజ్కు బయలుదేరారు. వారికి ఆ మార్గం కొత్త కావడంతో జీపీఎస్ నావిగేషన్ను ఉపయోగించారు. అది ఎలా చూపిస్తే అలా ప్రయాణించారు. ఇలా గుడ్డిగా టెక్నాలజీని నమ్మడమే వారి ప్రాణాలను తీసింది. వీరు రామ్ గంగా నదిపై ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ నదిపై ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. కానీ జీపీఎస్లో మాత్రం ముందుకు వెళ్లవచ్చని సూచించింది. దీంతో కారు బ్రిడ్జిపై నుంచి వేగంగా ముందుకు వెళ్ళింది. ఈ క్రమంలో ఒక్కసారిగా కూలిన బ్రిడ్జి కనిపించగా కారు వేగం నియంత్రణ కాలేదు. దీంతో కారు అదే వేగంతో దూసుకెళ్లి అమాంతం నదిలో పడిపోయింది. కారు నీటిలో కొట్టుకుపోవడంతో అందులోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. తప్పెవరిది? ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఘటన టెక్నాలజీ తప్పిదాలనే కాదు, అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా బయటపెట్టింది. బ్రిడ్జి కూలిపోయి చాలా రోజులైనా జీపీఎస్ నావిగేషన్లో అప్డేట్ కాకపోవడం, అదే దారిని చూపించడం ప్రమాదానికి ప్రధాన కారణం. కానీ ఇదొక్కటే కారణం కాదు. బ్రిడ్జి కూలిన విషయం అధికారులకు తెలుసు కాబట్టి దానిపైకి ఎవరూ వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులది. హెచ్చరిక బోర్డులో బ్యారికేడ్లో పెడితే జీపీఎస్ నావిగేషన్ను అనుసరించేవారు కూడా జాగ్రత్త పడేవారు. కానీ అలాంటి జాగ్రత్త చర్యలేవి చేపట్టలేదు. కాబట్టే ఈ ప్రమాదం జరిగి 3 నిండు ప్రాణాలు బలయ్యాయి. అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి కూలి చాలా రోజులైందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని అంటున్నారు. వారి నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదీయులను బోల్తా కొట్టించిన జీపీఎస్ నావిగేషన్. మొత్తంగా టెక్నాలజీని నమ్ముకుని సాగించిన ప్రయాణం ముగ్గురి ప్రాణాలు తీసింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. గుడ్డిగా జీపీఎస్ నావిగేషన్ను నమ్ముకుని హైదరాబాద్కు చెందిన పర్యాటక బృందం ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కేరళ పర్యటనకు వెళ్లిన 4 సభ్యులు అలప్పుజ వైపు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. గూగుల్ మ్యాప్ను అనుసరించి వెళుతుండగా కురుప్పంతారా సమీపంలో ప్రమాదం జరిగింది. గూగుల్ మ్యాప్ను ఫాలో అవుతూ వెళుతుండగా అది కాస్త ఓ జలాశయంలోకి తీసుకెళ్లింది. అయితే వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తం కావడంతో వారి ప్రాణాలు దక్కాయి. లేదంటే ఇప్పటిలాగే ప్రాణాలు గాల్లో కలిసేవి. ఇలా జీపీఎస్ నావిగేషన్ను నమ్ముకుని చాలా మంది ఇబ్బంది పడ్డారు. కొందరు ప్రాణాలే కోల్పోయారు.